ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ఎందుకంటే మాది బిలో ప్రావర్టీ లైన్‌లో ఉన్న వార్డ్ అండి. ఎందుకంటే ఇక్కడ అఫీషియల్స్ గానివ్వండి, క్లాస్ ఏరియా కాదు. ఇక్కడ మా దగ్గర 6,000 ఇల్లులు ఉన్నాయంటే 5,800, 5,900 95% వరకు కూడా అందరూ కూడా లబ్ధిదారులే. అలాంటి లబ్ధిదారులందరికీ ప్రతిదీ కూడా మేము 60% వరకు రీచ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఫలాలు ఎక్కువ ఎవరికైతే వస్తా ఉన్నాయో వారందరి తాలూకా ఆదరణ కూడా అదే విధంగా ప్రజలకు గానివ్వండి, ఆ ప్రజల తాలూకా మద్దతు ప్రజాప్రతినిధులకు గానివ్వండి ఉంటదని చెప్పి మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. 10 రోజుల్లో 100% కూడా ఇప్పుడు ఏదైతే రిమైనింగ్ 40% ఉందో 60% కంప్లీట్ అయిందని చెప్పున్నాను. ఈ 40% కూడా రాబోయే 10 రోజుల్లో పూర్తిగా వస్తా ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అధిష్టాన నిర్ణయం ఏంటంటే ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ సమగ్ర పరిపాలన ఒక తండ్రి వల్ల. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రజాప్రతినిధులు ఏ విధంగా అయితే ఇప్పుడు సమగ్ర చూపు అని అంటారు కదండి. ఒక తండ్రి తన కుటుంబంలో ఉన్న పిల్లల్ని ఏ విధంగా అయితే సమగ్ర చూపుతో చూస్తూ ఉంటాడో, ఈరోజు వైఎస్ఆర్సీపీకి ఓటేసినప్పటికీ, తెలుగుదేశం పార్టీకి ఓటేసినప్పటికీ ఇద్దరిని కూడా సమాన చూపుతో చూస్తూ అభివృద్ధిని, సంక్షేమాన్ని, సంక్షేమ పథకాలని, ప్రభుత్వ ఫలాల్ని ప్రతి ఒక్క పేద బెనిఫిషరీస్కి కూడా అందేలాగా మా కూటమి ప్రభుత్వం, మా అధినాయకులు ఎవరైతే ఉన్నారో శ్రీ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క పరిపాలన చేయడం జరిగింది. ఆయన ఆదేశం ఏం చేస్తే అది మా శాసనంలాగా ఇక్కడ మేము అవలంబిస్తామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం.